అందరికీ నమస్కారం. భోగాపురం ఎయిర్పోర్ట్ కళ సాకారం చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నావు అని అనొచ్చు. గతంలోకి వెళ్తే 2019లో ఎయిర్పోర్ట్కి కావాల్సిన ఏ అనుమతులు లేకుండా, అలాగే భూములు ఇచ్చిన రైతులకి న్యాయం చేయకుండా, వారికి పునరావాసం కల్పించకుండా ఏదో తూతూ మంత్రంగా ఒక శిలాఫలకాన్ని ఏర్పాటు చేసి ఒక కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు ముఖ్యమంత్రి. ఈరోజు ఆ శిలాఫలకం చూస్తే చుట్టూ డొంకలు తప్ప ఏం కనబడట్లేదు. చంద్రబాబు నాయుడు గారు చేసింది చాలా తప్పు అని అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించి ఎయిర్పోర్ట్కి కావాల్సిన అన్ని అనుమతులు తీసుకొచ్చి భూములు ఇచ్చిన రైతులకి తగిన న్యాయం చేసి, అలాగే వారికి 5 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలను కేటాయించి వారికి పునరావాసం కల్పించిన తరువాత 2023లో భోగాపురం ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ శంకుస్థాపన చేసిన వేదిక నుంచే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, 2026 కల్లా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభించడం జరుగుతుంది అని. అదేవిధంగా ఈరోజు ఆగస్టు 1, 2026 సంవత్సరంలో భోగాపురం ఎయిర్పోర్ట్ని ప్రారంభించడం జరిగింది. దురదృష్టవశాత్తు ఆ పనులన్నిటికీ అనుమతిని తెచ్చిన వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా లేరు. ఈరోజు ఆ క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడు ఖాతాలో వేసుకుంటున్నాడు. ఈరోజు రిబ్బన్ కటింగ్ చేసి క్రెడిట్ చోరీ అంతా చంద్రబాబు నాయుడు గారు తీసేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలు ఎర్రిపప్పలు కాదు, ప్రజలకు అంతా తెలుసు ఎవరు కట్టారో, భోగాపురం కళ ఎవరి వల్ల సాకారం అయిందో మా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ తెలుసు. నేనైతే ఈ క్రెడిట్ చోరీ చేసిన చంద్రబాబు నాయుడిని క్రెడిట్ చోరీ చంద్రబాబు నాయుడు, రిబ్బన్ కటింగ్ చంద్రబాబు నాయుడు అనే అంట. మరొక్కసారి ఉత్తరాంధ్ర ప్రజల కళ సాకారం చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ జగన్ అన్న.